స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. తీవ్ర ఆర్థిక మాంద్యం, అధిక ద్రవ్యోల్బణం, జాతీయ కరెన్సీ రియాల్ కుప్పకూలడంతో ఇరాన్లో భారీ నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి భద్రతా బలగాల కఠిన చర్యలకు దారితీశాయి. ఇప్పటివరకు 35 మంది మృతి చెందగా 1200 మందికి పైగా అరెస్టయ్యారని మానవ హక్కుల సంస్థలు తెలిపాయి. 2022లో మహ్సా అమినీ మరణం తర్వాత ఇవే అతిపెద్ద ఆందోళనలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సైనిక చర్యలో మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టై న్యూయార్క్ కోర్టుకు తరలించబడిన నేపథ్యంలో వెనిజులా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగాస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. యునైటెడ్ స్టేట్స్ డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. అమర్దీప్ కుమార్ నేతృత్వంలో నడిచిన 850 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసం బయటపడింది. హైదరాబాద్ కేంద్రంగా మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా 11 నుండి 22% లాభాలు ఇస్తామంటూ పెట్టుబడిదారులను ఆకర్షించి ఇది పూర్తిగా పోంజీ స్కీమ్గా నడిచిందని అధికారులు తెలిపారు. సేకరించిన నిధులను షెల్ కంపెనీల ద్వారా వ్యక్తిగత విలాసాలకు వాడుకున్నారని దర్యాప్తులో తెలిసింది. కేంద్ర మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేష్ కల్మాడి అనారోగ్య కారణాలతో పూణేలోని ఒక హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 15 ఏళ్లు సేవలు అందించిన సురేష్ కల్మాడి క్రీడల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2 సార్లు లోక్ సభకు, మరొక 2 సార్లు రాజ్యసభకు సురేష్ ఎన్నికయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్పెషల్ కోర్టు నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బిట్ కాయిన్ స్కామ్ లో సమన్లు జారీ చేసింది. బిట్ కాయిన్ ఫోమ్జీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా సుమారు 150 కోట్ల విలువైన 245 బిట్ కాయిన్స్ తీసుకున్నారనే ఆరోపణల రీత్యా కోర్టు జనవరి 19న హాజరు కావాలని ఆదేశించింది. సోమనాథ ఆలయం భారతదేశ అజేయ ఆత్మకు ప్రతీకగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 1026వ సంవత్సరంలో మహ్మద్ గజ్నీ దాడి చేసినప్పటికీ పదే ధ్వంసమై మళ్లీ పునర్నిర్మితమైన ఈ ఆలయం భారత సంస్కృత స్థైర్యాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. 2026లో సోమనాథ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లు, స్వాతంత్ర్యం తర్వాత పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఓఎన్జీసీ మోరీ 5 చమురు బావిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మతుల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో అకస్మాత్తుగా గ్యాస్ ముడి చమురు ఉధృతి ఏర్పడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా అధికారులు జాగ్రత్త చర్యలలో భాగంగా మోరీ, ఇరుసుమండ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంలో అర్ధరాత్రి తర్వాత ఇంటి కిటికీలపై కాల్పుల దాడి జరిగింది. ఈ ఘటన సమయంలో వాన్స్ కుటుంబం అక్కడ లేకపోవడంతో వారు సురక్షితంగా ఉన్నారని యుఎస్ఎస్ఎస్ వెల్లడించింది. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ శాసన మండలిలో భావోద్వేగానికి లోనైన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు మరియు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడంతో పాటు రాజ్యాంగమే జోక్గా ఉందని ఆమె ఆరోపించారు. అలాగే కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా తన బంధువులు పాత్ర ఉందని ఆవేదన వెల్లడించారు. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఏకో బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. దర్శకుడు దీనిజిత్ అయ్యంతన్ తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం 5 కోట్ల బడ్జెట్తో రూపొందిన థియేటర్లలో 50 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. సుమారు 378% లాభాలతో ట్రేడ్ను అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.